పేద విద్యలెల్ల వేశ్యల వంటివి, భ్రమల బెట్ట తేట పడగ నీవు. గుప్త విద్యయొకటే కులకాంత వంటిది, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: వేద విద్యలన్నీ అంటే ప్రాపంచిక విద్యలన్నీ వేశ్యల వంటివి. అవి భ్రమలలో పరిభ్రమింప చేస్తాయే కానీ మనల్ని తేట పడనీయవు. గుప్త విద్య అయిన రాజయోగం ఒక్కటే తాలి కట్టిన భార్య వంటిది. అలాగే శుభాశుభ పరిత్యాగి భక్తి మాన్య సమీప్రియ అన్నాడు. అంటే ఎవరైతే మంచిని చెడును రెండింటినీ పరిత్యజిస్తాడో, తనలోనే తానే నిమగ్నమై ఉన్నాడో అలాంటి వాడే నాకు ప్రియుడు అని చెప్తున్నారు. తమో రజో గుణాల నుంచి సంభవించదగినవి ఇవన్నీ కూడా. మరి గుప్త విద్య రాజవిద్య రాజయోగం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మరి గుహ్యాతి గుహ్యము అని అభివర్ణించాడు. గుప్తములో గుప్తము అనే అర్థము గుప్త విద్య ధ్యానము అనే రాజవిద్య వేద విద్యలన్నీ మనల్ని సత్యము నుంచి అశాశ్వత నుంచి ప్రక్కకి తరలిస్తాయి. అవి వేశ్యలలాగా. ఎందుకంటే వేదాలు ఎన్నో కర్మకాండలకు మనకి చెప్తూ ఉంటుంది. సూటిగా సత్యం దగ్గరికి చేరనియదు. సహధర్మచారిణి వంటిది, సదా కలిసిపోయి ఉండేది. ఆస్తి అయినది కేవలం గుణాతీతమైన ఆత్మజ్ఞానమే అని వేమనార్యుని దివ్య జ్ఞాన బోధ.